సో ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఆల్మోస్ట్ ఆల్ చాలా నెలలు అయితే అవుతున్నాయి టియర్ డౌన్ చేయక. నథింగ్ ఫోన్ 1 అనుకుంటా నేను ప్రసాద్ గారితో టియర్ డౌన్ అయితే చేశాను. ఈసారి వాళ్ళ సబ్ బ్రాండ్ ఏదైతే సిఎంఎఫ్ ఫోన్ 1, సిఎంఎఫ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, కలర్, మెటీరియల్ అండ్ ఫినిష్. సో ఆ ఫోన్ 1 కి సంబంధించినటువంటి టియర్ డౌన్ అయితే చేసేద్దాం. అలాగే దీని లోపల కాంపోనెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో టియర్ డౌన్ సిరీస్ అయితే మళ్ళీ బ్యాక్. ప్రేక్షకుల కోరిక మేరకు చాలా మంది అడుగుతున్నారు, అన్న టియర్ డౌన్స్ అని చెప్పి ఫోన్ లోపల ఇంటర్నల్ గా ఉన్న కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపించమని చెప్పి వాళ్ళందరి కోసం. అలాగే మీకు కూడా సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా చూపిద్దాం అన్న ఉద్దేశంతో మళ్ళీ టియర్ డౌన్స్ తీసుకొస్తున్నాను. సో వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేసేసేయండి, ఎందుకంటే మచ్ మోర్ అమేజింగ్ టియర్ డౌన్స్ టు కమ్. దీంట్లో మొత్తం కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ మనకి యూజ్ చేశారు. ఎక్కడా కూడా మనకి మెటల్ ఇలాంటిది ఏం లేదు. అండ్ ఈ ఫోన్ కూడా మీకు బడ్జెట్ లో అరౌండ్ 15-16 వేల రూపాయలు రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ లో క్లీన్ యూఐ తో ఒక మంచి ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కొన్ని వాటికి మీరు కాంప్రమైజ్ అయ్యారు అన్నట్లయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఫోన్ ఇది. ముఖ్యంగా దీంట్లో ఉన్న యూజర్ ఇంటర్ఫేసెస్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేసెస్ అయితే సింప్లీ క్రేజీ. యాజ్ ఆఫ్ నో ఇంతవరకు మీరు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ బ్యాక్ ప్యానల్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. 1500 రూపాయలకు ఏమో రకరకాల కలర్స్ ఉంటాయి, సుమారుగా 1500-1600. సో ఈ హోంవర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది కలర్ చేంజింగ్ కోసం. ఇవాళ రేపు మాక్సిమం అంతా కూడా బ్యాక్ సైడ్ మనకి సిలికాన్ కేసెస్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అది ఎంతవరకు ఓపిక్ గా ఆడియన్స్ కూడా అలాగే యూజర్స్ కూడా చేంజ్ చేసుకోగలరు అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంతవరకు మీరు కూడా అయితే ఓపెన్ చేసుకోవచ్చు, జస్ట్ వాళ్ళే స్క్రూ డ్రైవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇంటర్నల్ గా ఓపెన్ చేసేది ఏదైతే ఉందో కంపల్సరీగా మనము ఎడిషనల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రకంగా గనక మీ మొబైల్ ఫోన్స్ ని ఓపెన్ చేశారు అన్నట్లయితే గనక మీకు ఉన్నటువంటి వారంటీ ఏదైతే ఉందో, అంటే 1 year 6 months ప్రొవైడ్ చేస్తుంటారు సరే, అవి వాయిడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక స్క్రూ కనిపిస్తుంది కదా, ఒక చిన్న పేపర్ తోటి మార్క్ చేస్తుంది. సో ఇదే వారంటీకి సంబంధించింది అన్నట్లు. ఇది ఎప్పుడైతే పంచర్ చేయటమో లేదన్నట్లయితే బ్రేక్ చేయటమో చేశారు అన్నట్లయితే కనుక మీకు అక్కడ వారంటీ అనేది వాయిడ్ అయిపోయింది అని అర్థం. సో డోంట్ డూ దిస్, ఓన్లీ జస్ట్ బ్యాక్ ప్యానల్స్ వరకు మాత్రమే మార్చండి. ఇంకా మీరు లోపల ఏముంటాయి ఏందో చూద్దాం అని చెప్పి మీరైతే ట్రై చేయకండి, ఎందుకంటే నేను ఉన్నాను కదా మీకు ఇంటర్నల్ గా దీని లోపల ఉండేటువంటి పార్ట్స్ మొత్తం చూపించడం కోసం. ఇక్కడ చూసారు కదా వార్నింగ్, డోంట్ డిస్అసెంబుల్ ద బ్యాటరీ అండ్ రిలేటెడ్ ప్రొడక్టివిటీ పార్ట్స్ వితౌట్ ఆథరైజేషన్ అని చెప్పి. సో అదే వాళ్ళు కూడా ఇది ఓపెన్ చేశారు అన్నట్లయితే మీకు వారంటీ వాయిడ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కింద ఉన్నటువంటి ఈ బాటమ్ పార్ట్స్ ఏవైతే వీటన్నిటిని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండేటువంటి ఈ టేప్ ఏదైతే బ్లాక్ కలర్ టేప్, దీని అయితే రిమూవ్ చేద్దాము. ఇది మనకి ఇందులో ఉండేటువంటి బ్యాటరీ పార్ట్స్ ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఒక రకంగా చెప్పాలి అన్నట్లయితే కనుక థర్మల్స్ లైక్ హీట్ ని వీటన్నిటిని కూడా ఇది అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంటుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా బ్యాటరీ పార్ట్ కూడా కొంచెం మనకి డిజైనిక్ ఆర్టిస్టిక్ గా ఒక ఫీల్ క్రియేట్ చేయడానికి అయితే మనకు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఒక కవర్ లాగా కనిపిస్తుంది కదా, ఇది ఒక పేపర్ అనో లేదా పాలిథిన్ ర్యాప్ అనో చించడం అయితే చేయకండి, ఎందుకంటే ఇది వచ్చేటప్పటికే మనకి గ్రాఫెన్ షీట్ అని అంటారు. బేసిక్ గా బ్యాటరీ ఏదైతే ఉందో ఆ హీట్ ని అబ్జర్వ్ చేయడం కోసం ఒక హీట్ సింక్ లాగా మనకి ఇది ఉపయోగపడటం అయితే జరుగుతుంటుంది. ఈవెన్ ఇది టాపే కాదు, బాటమ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన ఉండేటువంటి టాప్ కేస్ ఏదైతే ఉందో ఈ కేస్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనకి మైన్యూటెడ్ గా చిన్న చిన్న లాక్స్ తోటి దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఈ పైన ఉన్నటువంటి ప్రొటెక్టివ్ ఫిలిం లేదా ఈ ప్రొటెక్టివ్ కేస్ ఏదైతే ఉందో దీని అయితే నేను రిమూవ్ చేశాను. సో సింపుల్, ఫస్ట్ ఇనిషియల్ గా మీరు రెగ్యులర్ గా ఇట్లా బేర్డ్ హ్యాండ్స్ తోటి అయితే చేయకూడదు. గ్లౌజెస్ యూజ్ చేశారు అన్నట్లయితే పీసీబీ ఏదైతే ఉందో షార్ట్ సర్క్యూట్ కాకుండా, లేదన్నట్లయితే కనుక మన ఒంట్లో ఉన్నటువంటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పీసీబీని డ్యామేజ్ చేయకుండా అయితే ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, లేదా గ్రౌండ్ చేసి ఉండాలి. సో నేనైతే ఇక్కడ ప్రాపర్ గా గ్రౌండ్ అయి ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్ గా బేర్డ్ హ్యాండ్స్ తోటి చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇది మచ్ మోర్ కన్వీనియన్స్. సో ఫస్ట్ నేను ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండేటువంటి డిస్ప్లే కాంపోనెంట్స్ అలాగే కింద బాటమ్ కనెక్టర్ కి వెళ్ళేటువంటి పోర్ట్స్ ఏవైతే వాటిని అయితే రిమూవ్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనం బ్యాటరీని అయితే పుల్ చేద్దాం. సో పుల్ చేయడం కోసం ఇది ఒక స్టిక్కర్. సో ఇక్కడ బ్యాటరీని అయితే రిమూవ్ చేసేసాను. ఇక్కడ మీరు ఇంకా చూసారు అన్నట్లయితే కనుక సబ్ 2, sub 1 అలాగే MB1, MB2. MB అంటే మదర్ బోర్డ్, అలాగే sub 1 అంటే సబ్ PCB. కింద మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, వాటికి వెళ్ళేటువంటి ట్రాక్ అన్నట్లు ఇది. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఈ కింద ఉన్నటువంటి ఈ ఛార్జింగ్ కనెక్టర్ స్లాట్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఫస్ట్ మనం రిమూవ్ చేసి అయితే చూద్దాం. జస్ట్ చిన్న చిన్న లాక్స్ ఉంటాయి, చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఇవి. సో చాలా జాగ్రత్తగా మనం వీటిని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన ఇక్కడ సర్కిల్ ఉంది చూసారా, దీన్ని మళ్ళీ ఒక స్టిక్కర్ తోటి అంటించారు. ఏదైతే మనకి మెయిన్ రొటేటరీ డైల్ ఇచ్చారో
అక్కడ. అండ్ ఇక్కడ దీని కింద వీళ్ళు మరొక చిన్న స్క్రూన్ అయితే ఇచ్చారు. సో ఈ స్క్రూన్ కూడా ఓపెన్ చేస్తే దెన్ అప్పుడు మనకి కింద ఉన్నటువంటి పార్ట్ అంతా ఓపెన్ అవడం జరుగుతుంది. సో దీన్ని మనకి సబ్ పీసీబీ అని అంటాము. మెయిన్ ఇక్కడ మీరు చూస్తున్నారా సబ్ 1 నుంచి మెయిన్ మదర్ బోర్డ్, అలాగే MB1 టు సబ్ 2. సో వీటిని డేటా ట్రాన్స్ఫరింగ్ కేబుల్స్ లేదన్నట్లయితే గనక స్ట్రిప్స్ లేదా పవర్ స్ట్రిప్స్ అని కూడా అంటాము. పవర్, డేటా, సిగ్నల్ ఇవన్నీ కూడా వీటి ద్వారానే మనకి ట్రాన్స్ఫర్ అవడం అయితే జరుగుతాయి. అండ్ మెయిన్ మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి మనకి వైబ్రేటర్. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ యొక్క కనెక్టర్ ఇది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఈ సబ్ పీసీబీ కనెక్ట్ అయ్యేది. సో వీటన్నిటిని అయిపోయిన తర్వాత జస్ట్ మనం దీన్ని రిమూవ్ చేయడం అంతే. సో దీన్ని ఇట్లా మీరు లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ లో చిన్న కేబుల్ ఉంది చూసారా, దీన్ని నెట్వర్కింగ్ కేబుల్ అని అంటాము. సో దీన్ని రిమూవ్ చేసాము అన్నట్లయితే గనక మనకి టోటలీ ఈ పీసీబీ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ సబ్ పీసీబీలో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇనిషియల్ గా మనకి సిమ్ ట్రే, డ్యూయల్ సిమ్ కార్డ్ ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తాం అది, అలాంగ్ సైడ్ విత్ మనకి ఒక టైప్ సి కేబుల్ అండ్ మైక్రోఫోన్ ఇక్కడ చిన్నగా ఉంది చూసారా, ఇది మైక్రోఫోన్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏదైతే మనం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ పెడతాం అది. అండ్ పవర్ అలాగే సిగ్నల్ తో పాటు మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేసేది అంటే డిస్ప్లే అండ్ టచ్ కి సంబంధించినటువంటి కనెక్టర్ కూడా మనకి ఇదే మెయిన్ పీసీబీలో అంటే సబ్ పీసీబీలో మనకి ప్లేస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మనకి వైబ్రేటర్ ని ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ సిగ్నల్ యాంటెనాకి సంబంధించినటువంటి కేబుల్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక టాప్ పీసీబీ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. అండ్ ఇది వచ్చేటప్పటికే కెమెరా హీట్ సింకర్. ఇది హీట్ సింక్ ని ఇది అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే కెమెరా ఫ్రంట్ కెమెరా వాడినప్పుడు ఎక్కువ హీట్ అవ్వకుండా. అండ్ మెయిన్ మదర్ బోర్డు మీద ఇంకెక్కడన్నా స్క్రూస్ ఉన్నాయని నేను ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను, ఎక్కడా లేవు. అండ్ ఇక్కడ మీరు చూసారా ఇది మెయిన్ సోనీ లిటియా 600 సెన్సార్. అండ్ ఇది వచ్చేటప్పటికి 2 మెగా పిక్సెల్ సెన్సార్. సెన్సార్ చూసారా ఎంత చిన్నగా ఉందో. వీటిని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇంకా ఇండస్ట్రీ ఈ 2 మెగా పిక్సెల్ సెన్సార్స్ ని ఎప్పుడు వదులుతుందో ఏమో. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సోనీ లిటియా సెన్సార్, సో దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న స్క్రూ ఉంది, దీన్ని ఓపెన్ చేశారు అన్నట్లయితే మెయిన్ పీసీబీ కూడా మనకు బయటకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నెట్వర్కింగ్ కేబుల్స్ ఏవైతే వాటిని రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కూడా నేను సెలెక్ట్ చేసి వీటిని జాగ్రత్తగా నేను రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక ఇది మనకి ఇయర్ పీస్ అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ అన్న చూసారా. బాటమ్ ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఉంది చూసారా, ఇది స్పీకర్ ఇక మ్యాగ్నెటిక్ ఉంది చూసారా. దీంట్లో నుంచి మీకు 80% ఆఫ్ ద వాల్యూమ్ వస్తే దీంట్లో నుంచి మీకు 20% ఆఫ్ ద వాల్యూమ్ రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ కెమెరాని కూడా నేనైతే రిమూవ్ చేస్తున్నాను. సో ఇది మనకి 16 మెగా పిక్సెల్ కెమెరా. ఇక్కడ మనకి దీని లెన్స్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో మోర్ డీటెయిలింగ్ లోపలికి వెళ్తుంది. సో మోర్ ఫోటోగ్రఫీ, మోర్ క్రిస్టల్ క్లియర్ క్యాప్చర్ అయితే చేయగలదు. వేరే ఇక్కడ ఫ్రంట్ ఉన్న 16 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది చూసారా, ఎంత చిన్నగా ఉంది కదా. సో దీని ద్వారా కొంచెం లిమిటెడ్ డీటెయిలింగ్స్ మనకు వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ వీళ్ళు మనకి రేర్ ఇచ్చినటువంటి 2 మెగా పిక్సెల్ ఏదైతే ఉందో ఇక్కడే కొంచెం ఇంకా ఇన్ సెన్సార్ ఏదైతే ఉందో కొంచెం పెద్దగా కనిపిస్తుంది జరుగుతుంది. సో అందుకే ఫ్రంట్ లో కూడా బ్రాండ్స్ అయితే ఖచ్చితంగా వర్క్ చేయాలి, ఇంకా బెటర్ అవుట్పుట్ మన ముందుకు తీసుకొని రావడం కోసం. అండ్ ఫైనల్లీ ఈ మెయిన్ పీసీబీ ఏదైతే ఉందో ఈ పీసీబీని కూడా నేనైతే రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే మెయిన్ పీసీబీ. ఇక్కడ పేస్ట్ లాగా కనిపిస్తుంది చూసారా, ఇక్కడే మనకి పవర్ సప్లై అలాగే సిపియు, ర్యామ్, రోమ్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో అవి వేడి అవ్వకుండా వాటి హీట్ ని అబ్జర్వ్ చేయడం కోసం ఇది. అండ్ ఇక్కడ ఉండేటువంటి ఈ షీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీని మన దాకా రాకుండా ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఇట్లా మనం ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు అందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ డ్యామేజ్ అవ్వకుండా చూసేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఈ పైన ఉన్నటువంటి షీల్డ్స్ వే. ఇక ఇది మొత్తం మనకి చాజీ అని అంటాము లేదా ఫ్రేమ్ అని అంటాము. ఇదంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ప్రాసెసర్ కింద మనకి కాపర్ ది ఇది కూడా కనిపిస్తుంది చూసారా. బేసిక్ గా ఆ ప్రాసెసర్ మీద ఉన్నటువంటి హీట్ ని ఇది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ హియర్ ఇస్ ద ఇయర్ పీస్. అండ్ మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ వైట్ కలర్ ఉంది చూసారా. సో జనరల్ గా మనకు వాటర్ లో పడ్డది అని అంటే ఈ ఫోన్ వాటర్ లో పడ్డది అని చెప్పి కంపెనీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు చూసారా. దస్ ఈస్ నథింగ్ బట్ ఇదే. ఇది వచ్చేటప్పటికి ఒక కెమికల్ కోటెడ్ పేపర్. ఇది ఎప్పుడైతే ఈ పేపర్ మీద వాటర్ టచ్ అవుతుందో లేదా వాటర్ పడుతుందో ఆటోమేటిక్ ఇది రెడ్ లేదా గ్రీన్ లేదా బ్లూ కలర్ లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో దీని సహాయంతో ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ లో ఈ ఫోన్ వాటర్ లో పడ్డది అని వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఐపీ రేటింగ్స్ అని అంటారు చూసారా. ఈవెన్ ఎంత పెద్ద ఐపీ రేటింగ్ ఈవెన్ ఐఫోన్ అయినా గానీ మదర్ బోర్డ్ లోపల ఈ విధంగా కాయిల్ ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఆ కాయిల్ గనక కలర్ చేంజ్ అయింది అంటే గనక ది వోంట్ యాక్సెప్ట్ ఫర్ ద వారంటీ. అంటే అంత లోపల దాకా వాటర్ వెళ్ళి డ్యామేజ్ అయింది అని అర్థం. యూజువల్ గా మనకి IP68 లో 1.5 మీటర్ లేదా 2 మీటర్ 30 మినిట్స్ అని అంటాం చూసారా. సో అది దాటిందంటే ఆ వాటర్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇది కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇదే, ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇక ఫ్రంట్ డిస్ప్లే. సాధారణంగా మనకి మొబైల్ ఫోన్ కింద పడ్డదనగానే మొత్తం టోటల్ కంప్లీట్లీ డిస్ప్లే మార్చాలంటారు చూసారా. ఇదే అన్నట్లు ఈ సెట్ రీప్లేస్ చేస్తారు. మెయిన్ మీ పాత కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్నిటిని యాజ్
ఇట్ ఈస్ అలాగే ఉంచి. సో ఇక్కడ మీరు చూసారా CMF ఫోన్ 1 లో బేసిక్ గా ఉన్నటువంటి కాంపోనెంట్స్ అయితే ఇవే. సో బేసిక్ గా మొబైల్ ఫోన్ లోపల రెగ్యులర్ గా మనం ఏ కాంపోనెంట్స్ అయితే చూస్తుంటున్నామో దీంట్లో కూడా మనకు అవే కాంపోనెంట్స్ ఇచ్చారు, కొత్తగా అయితే ఏం లేవు. బట్ యూజువల్ గా ఫోన్ యొక్క అవుటర్ వ్యూ కాకుండా ఇన్నర్ వ్యూ కూడా మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మేము ముందు తీసుకొచ్చాను. సో దిస్ ఇస్ ద మెయిన్ PCB అండ్ ఇది వచ్చేటప్పటికే సబ్ PCB. నేను ఇందాక మీకు చెప్పినట్లు మైక్లు, సిమ్ ట్రేలు, అలాగే కనెక్టర్స్, ఛార్జింగ్ పోర్ట్స్ ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికే బాటమ్ స్పీకర్, ఇది మనకి ఇయర్ పీస్ స్పీకర్. ఇక రెస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అంటే దీంట్లో సపరేట్ గా మీకు ఏమైనా కనిపించేది అంటే ఒకటి బ్యాటరీ, అలాగే కెమెరా డిపార్ట్మెంట్స్, ఇవి అంతే. సో ఆలస్యం చేయకుండా దీన్ని రీఅసెంబుల్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఇది పెట్టేసిన తర్వాత ఫ్రంట్ కెమెరా నేనైతే అసెంబుల్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ 50 మెగాపిక్సెల్ సెన్సార్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 మెగాపిక్సెల్ సెన్సార్, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిన్ మదర్ బోర్డ్స్ ఏవైతే వీటన్నిటిని కూడా ప్యాక్ చేసేసాను. అండ్ ఇప్పుడు మెయిన్ మదర్ బోర్డ్ మీద ఉన్నటువంటి ఒక సింగిల్ స్క్రూ ఏదైతే ఉందో ఈ స్క్రూ ఒక్కటే నేను ఫిక్స్ చేస్తున్నాను. అంటే మెయిన్ గా ఇందులో ఉండేటువంటి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి చూసారా, సో వాటికి. అండ్ చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అని, ఇదే అది. అండ్ ఇక దీని తర్వాత కింద సబ్ PCB ఏదైతే ఉందో ఈ సబ్ PCBని కూడా నేనైతే ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బాటమ్ నెట్వర్కింగ్ కేబుల్ ఏదైతే ఉందో ఈ కేబుల్ ని ఫిక్స్ చేస్తున్నాను. ఒకవేళ ఈ కేబుల్స్ కనుక లూజ్ అయినా, యూజువల్ గా మనకు ఫోన్స్ అనేవి కింద పడుతూ ఉంటాయి చూసారా, అలాంటి సందర్భాల్లో సిగ్నల్ వీక్ గా రావటం, లేదా సిగ్నల్ ప్రాపర్ గా రాకపోవటం, వైఫై పని చేయకపోవటం, బ్లూటూత్ పని చేయకపోవటం, ఇలాంటి అంటే వైర్లెస్ కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అన్నట్లయితే కనుక ఇవే మెజారిటీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని నేను ప్లేస్ చేసేసి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే సబ్ PCBకి వెళ్ళే మెయిన్ ప్రైమరీ కనెక్టర్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఫైనల్లీ డిస్ప్లే కనెక్టర్. అండ్ దీని తర్వాత ఇనిషియల్ గా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక్కసారి బ్యాటరీ కనెక్ట్ చేసి ఎవ్రీథింగ్ పర్ఫెక్టా కాదా అనేది ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత ఫోన్ ని పూర్తిగా అసెంబుల్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా CMF ఫోన్ బై నథింగ్ అని చెప్పి, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి వస్తుంది. సో ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్, ఓకేనా. సో మిగతా ఉన్నటువంటి కాంపోనెంట్స్ మొత్తాన్ని కూడా జాగ్రత్తగా నేనైతే ప్యాక్ చేసేస్తాను. ఫస్ట్ ఇక్కడ బ్యాటరీ ఫిక్స్ చేసేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఇనిషియల్ గా బాటమ్ లౌడ్ స్పీకర్ ఇవన్నీ ఉంటుంది చూసారా, ఈ స్లాట్ అయితే నేను ప్యాక్ చేస్తున్నాను. అండ్ దేర్ ఆఫ్టర్ టాప్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా నేను ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ స్క్రూస్. యూజువల్ గా మనం అయితే ఇట్లా మాన్యువల్ గా వాడుతుంటాం. మీకు ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ లో లేదన్నట్లయితే ఈవెన్ అన్అఫీషియల్ సర్వీస్ సెంటర్స్ లో కూడా మనకి ఎలక్ట్రానిక్ కి సంబంధించినటువంటి ఇవి వచ్చేసినాయి. డైరెక్ట్ గా మనకి పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా స్క్రూస్ అనేది ఇదైపోవడం జరుగుతుంది. బట్ మాన్యువల్ స్క్రూస్ అసెంబ్లింగ్ ఏదైతే ఉందో బాగుంటుంది కంపేర్ టు దానికన్నా. ఎందుకంటే ఎంత టార్క్ మనం అప్లై చేస్తుంటామో, అది ఎంత డెప్త్ వెళ్ళింది, ఎంత వరకు మనము స్క్రూని ఫిక్స్ చేయాలి ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత కేవలం 4 స్క్రూస్ మాత్రమే మనం వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 4 దీని టాప్ ఎక్కడెక్కడి నుంచి అయితే ఉంటుంది, ఇక్కడ 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 ఇక్కడ, సో దాని మీద మనం ప్లేస్ చేసి ఇదైతే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ హీట్ సింకర్ ఏదైతే ఉందో దీన్ని కూడా ప్రాపర్ గా అంటించేస్తున్నాను, ఫిక్స్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాటరీ కవర్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ నేనైతే ప్లేస్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ రొటేటరీ ఇది ఉంది చూసారా, దీన్ని కూడా నేను అంటించేస్తున్నాను దీని మీద. ఇక పైన దీని బ్యాక్ కవర్ ఏదైతే ఉందో ప్రాపర్ గా ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి స్క్రూస్ ఏవైతే ఉన్నాయో, సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈ రొటేటరీ డైల్ ఏదైతే ఉందో ఈ రొటేటరీ డైల్ ని తిప్పారు అన్నట్లయితే ఇది ప్రాపర్ గా ఫిక్స్ అయిపోవడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ ఉండేటువంటి ఈ సిమ్ స్లాట్ ఏదైతే ఉందో ప్లేస్ చేయటం అంతే. అండ్ ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్, బూమ్, ఫోన్ అయితే మనకి పవర్ ఆన్ అయిపోయింది. సో మొబైల్ ఫోన్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, వీటి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడం కోసం మాత్రమే ఈ వీడియోని అయితే మేము ముందు తీసుకొచ్చాను. ఇంకా ఏ ఫోన్ ని టియర్ డౌన్ చేసి దాని లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్ని మీరు చూడాలనుకుంటున్నారో లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ అమేజింగ్ టెక్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోగలరు. అండ్ బై ద వే ఈ వీడియోకి ఒకవేళ 10K లైక్స్ క్రాస్ అయింది అన్నట్లయితే మరొక ఇంట్రెస్టింగ్ టియర్ డౌన్ తో మీ ముందుకు వస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. This is Vasu signing off. Have a great day.